మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో రేషన్ డీలర్ స్వరూప కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆదివారం రోజున తహసీల్దార్ షేక్ కరీం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ షేక్ కరీం మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని, వీరితో పాటు అలాగే భార్య పిల్లల పేర్లు చేర్చుకున్న వారి కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని, మండల వ్యాప్తంగా 171 నూతన రేషన్ కార్డులు, 341 రేషన్ కార్డులు వచ్చాయన్నారు. ఇంకా ఎవరైనా అర్హులైన వారు ఉంటే వారు కూడా కొత్త రేషన్ కార్డు కోసం నమోదు చేసుకోవాలని, సన్న బియ్యం పథకం లబ్ధి పొందాలన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన మన గ్రామంలో గాని, జిల్లాలో గాని, రాష్ట్రంలో గాని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన 15 నెలల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగల్ర గోవర్ధన్, గ్రామ అధ్యక్షులు శ్రీరామ్ భరత్, మాజీ సర్పంచ్ తాల కృష్ణగౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, చెప్ప్యాల బాలాజీ, రాజశేఖర్, మైసయ్య, మహేష్, నాయకులు కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు మెదక్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం కొత్త రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ మన 34 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మెదక్కి టోటల్ 171 న్యూ రేషన్ కార్డ్స్ అనేది మనకు డిఎస్ఓ గారు పంపించారు. తర్వాత అడిషనల్ కార్డ్స్ 341 ఈ 3 విలేజెస్లో సంకాపూర్లో 59 న్యూ రేషన్ కార్డు, జప్తేశ్వరంలో 88, చేర్పల్లిలో 54 ఎడిషన్ రేషన్ కార్డు, సంకాపూర్లో 109, జప్తేశ్వరంలో 112, చేర్పల్లి 120. అయితే సార్ ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఉన్న మన రేషన్ కార్డు హోల్డర్కి 2 రకాలుగా రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేసింది. తర్వాత ఈరోజే మళ్ళీ జప్తీశ్వరం కానీ సంకాపూర్ కానీ అక్కడ కూడా ఈరోజు గౌరవ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు గారి ఆదేశాల మేరకు మెదక్ నియోజకవర్గ 3 గ్రామాలు సంకాపూర్, శివనూరు, షేర్పల్లి గ్రామాల్లో కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో భాగంగా గౌరవ తహసీల్దార్ గారు రావడం జరిగింది. వారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. అందున మన గౌరవ ఎంఆర్ఓ గారు మన షేరిపల్లి గ్రామానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా గ్రామంలో ఇప్పటి వరకు 54 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. మరియు కొత్తగా 7 పిల్లలు అయినాయి, 104 వచ్చినాయి. ఆ 104 కూడా వచ్చినాయి మన కార్డులు. ఎందుకంటే కొత్త పేరెక్కిన వాళ్ళకి కార్డులు లేవు కాబట్టి ఇంతకుముందు వారికి కూడా వచ్చినాయి. అదేవిధంగా ఇంకా కొంతమంది డివైడ్ ఫ్యామిలీలు ఎవరైనా ఉంటే వారు కూడా కొత్త రేషన్ కార్డు పెట్టుకొని వాళ్ళు బియ్యంలో లబ్ధి పొందాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి మన గ్రామం కానీ, జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు రాలే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి ఇంకా ఎవరన్నా ఆశావాహులు ఉంటే దరఖాస్తులు పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు లబ్ధి పొందాలని షేర్పల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.